నంద్యాల పరిసర ప్రాంతాల్లోని శ్రీ నాగుల కట్టగౌరి సమేత పటికలింగేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. టెక్కలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజలు ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలను ఆలయ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు దర్శనానికి సౌకర్యవంతమైన విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మధుసాయి మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని, ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అనంతరం భక్తుల కోసం రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మొత్తానికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు భక్తి సేవాభావాల సమ్మేళనంగా నిలిచాయి. ఈరోజు హనుమాన్ జయంతి. ఈరోజు టెక్కే నాగలగట్ట అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు దాతలచే అంటే శరభారెడ్డి వారి కుమారులు వారి యొక్క సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2000 మందికి భోజనాలు అనుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అభయాంజనేయ స్వామి స్ఫటికలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం స్పాన్సర్తో శర్బారెడ్డి గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి దేవస్థానానికి ప్రకటించినారు. వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ తరపు నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తాదులు ఇచ్చేసి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు టెక్కలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి సందర్భముగా ఈరోజు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినాము. తీర్థప్రసాదాలు కూడా భక్తులందరికీ పంచడం జరిగినది. మరియు ఈరోజు 12 గంటల నుంచి అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టినాము. ఈ అన్న వితరణ కార్యక్రమం వచ్చేసి ముక్కమల్ల శర్మారెడ్డి గారు, వారి ధర్మపత్ని మరియు కుమారులు వారు, జ్యోతి మెడికల్ ఏజెన్సీ వారు నంద్యాల వారి సహకారంతో ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు జరపడమైనది. వారికి మా దేవాలయ కమిటీ తరఫున అభినందన. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 జేఈఈ అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థి పి కీర్తి 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కె తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఈఏపీ సెట్ మరియు ఐఐటి శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు ఈఏపీ సెట్ లో అత్యుత్తమ శిక్షణ.
ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ.